హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మరికొన్ని ఫార్మా కంపెనీస్ నుంచి అయితే ఫ్రెష్ ఓపెనింగ్స్ రావడం జరిగింది. సో వాటి గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూసి అన్ని కంపెనీస్ నుంచి వచ్చిన ఓపెనింగ్స్ అయితే క్లియర్గా తెలుసుకోండి. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇటువంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మనం రెగ్యులర్గా ఇస్తూ ఉంటాము. అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఓకే, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి ఇది డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అయితే రావడం జరిగిందనమాట. సో వీళ్ళు ఏంటంటే వాకిన్ ఫ్రెషర్స్కి అట్లాగే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి అయితే వారి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో తీసుకోవడానికి అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. సో మీకు జాబ్ లొకేషన్ వచ్చేసి తుని అయితే ఉంటుంది, అంటే ఈస్ట్ గోదావరి తునిలో ఉంటుందన్నమాట. సో యాక్చువల్గా ఈ డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వీరికి హెడ్ ఆఫీస్ అనేది మనకి హైదరాబాద్లో అయితే ఉంటుంది. సో వీళ్ళు చూసుకున్నట్లయితే మీకు ఇంటర్వ్యూస్ని వాళ్ళు 24th January అయితే కండక్ట్ చేస్తారు. సో మీకు ఇది వచ్చేసి కూర్మనపాలెం విశాఖపట్నంలో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక శంకర్ అని ఒక నెంబర్ ఇచ్చారు చూడండి. సో ఆ నెంబర్కి కనుక మీరు కాల్ చేస్తే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక స్టార్టింగ్ శాలరీ చూసుకున్నట్లయితే 2.3 lakhs ETC పర్ యానం అని కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అట్లాగే రిమైనింగ్ విషయాలన్నీ కూడా ఎక్కడైతే ఇచ్చారో మీరైతే గమనించండి. ఓకే, ఇక క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ అని ఇచ్చారు. ఇక ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ నుంచి 15 years ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు అందరికీ కూడా ట్రైనీస్ నుంచి మేనేజర్ లెవెల్ వరకు అయితే వీళ్ళు తీసుకుంటారనమాట. ఫ్రెండ్స్, ఎవరైతే ఆంధ్రాలో అరౌండ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉండి పనిచేయాలని అనుకున్నారో వారందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే వారందరికీ కూడా షేర్ చేస్తే వారికి కూడా అవకాశం వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో వీళ్ళు కూడా క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ ఇచ్చారనమాట. సో మీకు ఇంటర్వ్యూ డేట్ అండ్ టైం వచ్చేసి 19th January మార్నింగ్ 9:30 AM అయితే ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతాయి. ఇక వెన్యూ వచ్చేసి బ్లాక్ సి ఫేస్, సో మీకు విసేస్ దువ్వాడ విశాఖపట్నం. సో ఇక్కడైతే మీకు ఇంటర్వ్యూ లొకేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇక వీరు క్లియర్గా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక ఎవరైతే డిజైర్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారి యొక్క ప్రొఫైల్ చూసేసి వీళ్ళు బీఫార్మసీ అట్లాగే MSc కెమిస్ట్రీ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్నదో అది కూడా వీళ్ళు ప్రిఫరబుల్లీ మేల్ క్యాండిడేట్స్ అని అయితే అడగడం జరిగింది. సో వాళ్ళు తమ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి, అది కూడా మన వైజాగ్ దువ్వాడలో పనిచేయడానికి అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చారనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇక నెక్స్ట్ వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గ్రాన్యువల్స్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. సో వీళ్ళు ఏంటంటే మనకి కొన్ని ఫ్రెష్ ఓపెనింగ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో వీళ్ళు వచ్చేసి ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది కంప్లీట్గా ఎవరైతే డిప్లొమా అండ్ ITI ఫ్రెషర్స్ ఉన్నారో వారికి అయితే అడగడం జరిగిందనమాట. సో ఈ ఇంటర్వ్యూ మనకి 19th January అయితే ఉంటుంది. ఇక రిమైనింగ్ చూసుకున్నట్లయితే వీళ్ళు నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అనేది 50 అయితే ఇవ్వడం జరిగింది మనకి. డిప్లొమా అలాగే ITI ఫినిష్ చేసిన వాళ్ళు, మెకానికల్ అలాగే EEE ఎలక్ట్రికల్ అలాగే ఎలక్ట్రానిక్స్, ఈ డిపార్ట్మెంట్లో ఫినిష్ చేసిన వాళ్ళందరూ కూడా వారి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అయితే మనకు వర్క్ చేయడానికి వాళ్ళు నోటిఫికేషన్ అడిగారనమాట. ఫ్రెండ్స్, పాస్అవుట్ అనేది 2018 నుంచి 2020 వరకు కూడా ఉండొచ్చు. ఇక ఎవరైతే ఎకానమిక్స్లో 60% అండ్ అబవ్ వచ్చిందో వారందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ అని క్లారిఫై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి మనకి గ్రాన్యువల్స్ ఇండియా లిమిటెడ్ అయితే ఉంటుందన్నమాట. ఇది గగిల్లాపూర్ విలేజ్ దుండిగల్, గుండిమైసమ్మ మండల్ అయితే ఉంటుందన్నమాట. మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి సాయి కృష్ణ ఫార్మాస్యూటికల్స్ నుంచి అయితే రావడం జరిగింది. ఈ వర్క్ లొకేషన్ వచ్చేసి మీకు ఉప్పల్ హైదరాబాద్లో అయితే ఉంటుందన్నమాట. వీళ్ళు ఫిట్టర్స్ అట్లాగే ఫస్ట్ క్లాస్ బాయిలర్ ఆపరేటర్స్ కోసం అయితే మనకి ఓపెనింగ్స్ ఇచ్చారనమాట. మీకు ఇంటర్వ్యూ వచ్చేసి మీకు ఏంటంటే 19th January నుంచి 21st January వరకు అయితే ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి. వీళ్ళు ఏంటంటే మనకి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో అయితే ఫిట్టర్స్ కమ్ వెల్డర్స్ని అట్లాగే బాయిలర్ ఆపరేటర్స్ని అయితే తీసుకోవడానికి ఇచ్చారు. ఇక ఎవరైతే 5 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండి ITI ఫిట్టర్గా పని చేశారో వారందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. అట్లాగే బాయిలర్ ఫస్ట్ క్లాస్ సర్టిఫికేషన్ ఎవరికైతే ఉందో వారు కూడా ఎవరైతే 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నారో వారైతే డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇక ఈ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ITI ఫిట్టర్కి వచ్చేసి లొకేషన్ మనకు ఉప్పల్ అయితే ఉంటుంది. ఇక రిమైనింగ్ ఏదైతే బాయిలర్ ఆపరేటర్ ఉంటుందో ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి శంషాబాద్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకి 19th నుంచి 21st వరకు అయితే జరుగుతాయి. ఇక లొకేషన్ చూసుకున్నట్లయితే శ్రీ కృష్ణ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఇండస్ట్రియల్ ఏరియా ఉప్పల్ అయితే ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేయండి.
ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి కేకులే ఫార్మా లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. సో వీళ్ళైతే మల్టిపుల్ ఓపెనింగ్స్కి అయితే వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇవి మనకి 18th జనవరి నుంచి 20th జనవరి వరకు అయితే ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఇక వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, అట్లాగే క్యూసీ డిపార్ట్మెంట్లో, క్యూఏ డిపార్ట్మెంట్లో, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో అయితే, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో. సో ఈ డిపార్ట్మెంట్స్లో అయితే వాళ్ళు కొన్ని పొజిషన్స్కి అయితే మనకి ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తున్నారు. సో మీరు కనుక చూసినట్లయితే డిజిగ్నేషన్ వచ్చేసి జూనియర్ కెమిస్ట్లను, అట్లాగే అనలిస్ట్లను, అట్లాగే క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్స్ని, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ఫిట్టర్స్ని, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రీషియన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే ఐటీఐ డిప్లొమో ఎలక్ట్రికల్లో చేసినా, లేదంటే సో బీఎస్సీ, ఎంఎస్సీ డిప్లొమో కెమికల్, అట్లాగే బీటెక్ కెమికల్, అలాగే బీఫామ్, ఎంఫామ్ చేసినా సరే, సో ఎవరైతే వీళ్ళు ఎలిజిబుల్ ఉన్నారో సో వీరందరూ కూడా ఏంటంటే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంకా వెన్యూ వచ్చేసి మనకి కేకులే ఫార్మా లిమిటెడ్ అనేది ఉంటుంది. ఇది సో కాజీపల్లి విలేజ్ అని జిన్నారం మండలం, సంగారెడ్డి డిస్టిక్ అనమాట. సో మీకు ఇక్కడ రూట్ కూడా క్లియర్గా అయితే ఇచ్చారు చూడండి. ఇక మీకు ఏదైనా కనుక డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. సో ఈ కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి మీరైతే క్లారిఫై చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఇది కేవలం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్కి మాత్రమే అని కూడా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఓపెనింగ్ వచ్చేసి మనకి మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. సో మీకు జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ గుమ్మామిడాలో అయితే ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఏపీఐ డివిజన్ క్యూసీ డిపార్ట్మెంట్లో అయితే ఓపెనింగ్స్ అనేవి ఇచ్చారు. ఇక వీరేంటంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ని, అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ని, సో వీరందరికీ కూడా సంబంధించి ఓపెనింగ్స్ అయితే ఇచ్చారు. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎంఎస్సీ, ఎంఫామ్, అట్లాగే బీఎస్సీ, బీఫామ్ అని ఇచ్చారు. ఇక వీరు ఎవరైతే 3 to 6 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందో సో వారందరూ కూడా ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. సో వీళ్ళు ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే అని కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇక మీకు వాకిన్ ఇంటర్వ్యూస్ డేట్ వచ్చేసి ఆల్రెడీ నేను చెప్పినట్టు 20th జనవరి అయితే ఉంటుంది. ఇక మార్నింగ్ 9 AM అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఫ్రెండ్స్ సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో సో వారందరూ కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది మైత్రి డ్రగ్స్ అనమాట. మీకు వర్క్ లొకేషన్ అంతా కూడా మీకు ఇక్కడ ఇచ్చిన అడ్రస్ ప్రకారంగా చూస్తే మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సో బొంతపల్లి, గుమ్మామిడాల, సంగారెడ్డి డిస్టిక్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇది మనకి మహాలక్ష్మి ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. సో వీళ్ళేంటంటే ఇక్కడ మనకి వెలిమినేడు, చిట్యాల, నల్గొండ డిస్టిక్లో అయితే ఆ ఉన్న లొకేషన్లో సంబంధించి వేకెన్సీస్ అయితే ఇచ్చారనమాట. సో వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో కెమిస్ట్రీని తీసుకోవడానికి ఎవరైతే 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్నారో సో విత్ క్వాలిఫికేషన్ బీఎస్సీ, అలాగే ఎంఎస్సీ కెమిస్ట్రీ, సో వీరందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మీకు ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 18th జనవరి నుంచి 23rd జనవరి వరకు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇక వెన్యూ వచ్చేసి మహాలక్ష్మి ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో మీకు వెలిమినేడు, చిట్యాల అయితే ఉంటుంది. ఇక్కడ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. మీకు ఏదైనా డౌట్స్ ఉండి ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక సో మీరు ఫోన్ చేసి క్లారిఫై చేసుకోండి. అట్లాగే మీ రెజ్యూమ్ని సో అప్డేట్ చేసి ఇక్కడ hr@mahalakshmilabs.com కూడా ఫార్వర్డ్ అయితే చేసేసేయండి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు టోటల్ నోటిఫికేషన్స్ అయితే. సో మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. జై హింద్.